పూజించాల్సిన గోమాత చూడండి ఎక్కడుందో. ఈ దేశం బాగుపడాలంటే ఏడ బాగుపడుతుంది? గుడి ముందర కూర్చోవాల్సిన బిడ్డ, ఇంటి దగ్గర కూర్చోవాల్సిన బిడ్డ, గోశాలలో కూర్చోవాల్సిన బిడ్డ చెత్తలో కూర్చోలేదు. ఎవరైనా తిండి పారేస్తే తిందామని. ఇందాకే అక్కడ ద్రాక్ష ఉంటే పెట్టాను, నా చేతిలో ఏం లేదు. 6 ఏళ్ళు ట్రస్ట్ కోసం ట్రై చేస్తే కనీసం పర్మనెంట్ ఓనర్లు 6 మంది కూడా లేరు. అది సిచ్యువేషన్. అందుకనే ట్రస్ట్ని పక్కన పెట్టేసి సినిమా మొదలు పెట్టాను. దాంట్లోనూ దోపిడీ దొంగలు ఎక్కువయ్యారు. నమ్మిన వాళ్ళే 17 ఏళ్ళు పరిచయం నమ్మిన వాళ్ళే అక్కడ హైదరాబాద్లోనూ మోసం చేశారు, ఇక్కడ నెల్లూరులోనూ మోసం చేశారు. ఏం చేద్దాం ఇప్పుడు? అందుకని నమ్మిన వాళ్ళందరినీ పక్కన పెట్టి బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాను. సిచ్యువేషన్స్ అన్నీ నేను గమనించిన తర్వాత నాకు అర్థమైంది, 17 ఏళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు కూడా అవకాశం దొరికితే దోచుకుంటారు. అంటే వాళ్ళు 17 ఏళ్ళుగా పరిచయం ఉన్నది అవకాశం లేక మంచిగా ఉన్నారు, అవకాశం వచ్చాక దోపిడీ మొదలవుతుంది. ఎక్కడైనా కూడా ఇదే కన్నా. ఇక నేను అయ్యో అనుకుంటే కుదరదు. సో ఇలాంటి బిడ్డలను కాపాడడం కోసమే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటున్నాను, కఠినంగా తీసుకుంటున్నాను. త్వరలో ఈ సినిమా కానీ అయిందంటే ట్రస్ట్ ఊహించని స్థాయిలో డెవలప్ చేస్తాను. నా ప్రాఫిట్లో ఎంత వీలైతే అంత పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను.